రైతులు ఉద్యోగుల పట్ల సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. భూభారతితో భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కులగణనలో వివరాల నమోదుకు ప్రభుత్వం ఇచ్చే ఛాన్స్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదని చెప్పారు. రైతులకు ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ వారధిగా పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉద్యోగులు రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. భూభారతితో భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 56,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మహేష్ కుమార్ గౌడ్ రైజింగ్ తెలంగాణ నినాదంతో రాష్ట్రం పునర్వికాసం వైపు పయనిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన స్టేట్ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. 10 ఏళ్లుగా ఏవైతే ఆశల పల్లెకలు ఊహించినట్టు కేసీఆర్ ఎవరు కూడా పూరించలే. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, బంగారు తెలంగాణ కావచ్చు, ఏది జరగలే. 10 ఏళ్ళలో వారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. మేము వచ్చిన 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటున నెలకు 5,000 ఇచ్చాం. మేము అన్న మాట ప్రకారం అధికారికంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తి చేయాలన్నదే మాదే. కులగణనలో వివరాల నమోదుకు ప్రభుత్వం ఇచ్చిన మరో ఛాన్స్ కు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. హైదరాబాద్ చాంద్రాయనగుట్ట కుమార్ బస్తీలో పర్యటించారు నిరంజన్. కులగణన వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. గతంలో నిర్వహించిన సర్వేలో వివరాలు రికార్డు చేసుకుని వారిని ఆరా తీశారు. కులగణనతో బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు మరింత ఎక్కువ అందుతాయన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదన్నారు. రాహుల్ కులం ప్రస్తావనను బండి సంజయ్ తేవడం ఏంటన్నారు. అసలు కులగణనపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు జగ్గారెడ్డి. దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్టగాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని. మంచిర్యాల జిల్లా మందమరిని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరిలో ఎలక్షన్స్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న వివేక్ త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని చెప్పారు. మందమరి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గాంధారిలో 44 లక్షలతో సోలార్ లైట్లు, మెట్లు, త్రాగునీరు, రోడ్డు వసతులు ఏర్పాటు చేశామన్నారు. తమను గోండు జాతిలో కలపడం వల్ల నష్టపోతున్నామని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. ఆదివాసీ నాయక్ పోడు సంఘం సభ్యులు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వాలని సూచించిన వివేక్ నాయక్ పోడు సంఘానికి సొంత భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరము మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా చెరువు ద్వారా మనకి ఇక్కడ 44 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ మెట్లైనా కానీ ఈ టాయిలెట్స్ చాలా బాగుండే. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన సోలార్ ఎలక్ట్రిక్ లైట్స్ మెట్లు సరిగ్గా చేయడానికి మనము 44 లక్షలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మా సోదరుడు అడిగిండు, సార్ మాకు ఒక భవనం కావాలన్నాడు. నిజంగానే నాకు ఒక భవనం కట్టించే బాధ్యత మీ స్థానిక నా మీద ఉన్నది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రైతు కమిషన్ ఏర్పాటు చేశారన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతు కమిషన్ అవసరమనే వార్తలను రైతు కమిషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వ్యవసాయ కమిషన్ ఉందన్నారు. రైతులకు ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ వారధిగా పనిచేస్తుందన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు, పత్తి రైతుల మార్కెట్ సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావన, వరి విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం లాంటివి కమిషన్ కృషితోనే సాధ్యపడిందన్నారు కోదండరెడ్డి.